రీసెంట్‌గా నేను బస్‌లో ట్రావెల్ చేయాల్సొచ్చింది. కానీ బస్‌లో వస్తూ ఉన్నప్పుడు టికెట్ తీసుకుంటాం కదా! ప్రతి ఒక్కరు. సో, లేడీస్‌కైతే ఫ్రీ. ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి టికెట్. జెంట్స్‌కైతే కంపల్సరీ టికెట్ తీసుకోవాలి. అవునా కదా! మరి అక్కడ జరిగిందేంటంటే ఒకతను ఫుల్‌గా డ్రింక్ చేసేసాడు. ఆయన చేతిలో మంచి మొబైల్ ఉంది. ఆండ్రాయిడ్ మొబైలే. అండ్ తను చూడ్డానికి కూడా ప్రొఫెషనల్‌గా అంటే ఏదో జాబీ పర్సన్ లాగానే ఉన్నాడు. బట్ కానీ డ్రింక్ చేశాడు కాబట్టి కండక్టర్ వచ్చేసి టికెట్ తీసుకోమని అడుగుతుంది. ఆయన అసలేం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు పాపము. జోబీస్ మొత్తం చూసేస్తున్నాడు. అండ్ ఫోన్‌పే చేస్తానంటున్నాడు. ఇంక ఇలా కాదని చెప్పేసి ఈయన సైడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా టికెట్ తీసుకోండి అంటే, ఆయన సైడ్ వాళ్ళే ఆయనతో కలిసి వచ్చిన వాళ్ళే 5 మెంబర్స్ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా టికెట్ తీసుకోలేదు. పాపం ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేనే వెళ్ళి మళ్ళీ ఆళ్ళకి అన్నీ కొనివ్వాలి తాగడానికి, తినడానికి కూడా. అలాంటిది నన్ను టికెట్ తీసుకోవడంలో నన్ను వేరు చేసేసారు చూసారు. ఇది వాళ్ళ బుద్ధి అని తాగేస్తున్నాడు. వదులుతూనే ఉన్నాడు. కానీ అక్కడ ఒక పర్సన్ మా ముందు సీట్‌లో అతను ఫోన్‌పే అంటే ఆయన ఎవరికో ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మాయి అనుకుంటా మేబీ. సో, ఆ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడడం కూడా రావడం లేదు. ముందు పర్సన్ ఫోన్ తీసుకొని, ఇలా మీ డ్యాడీ ఫోన్ ఛార్జీకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు" అనేసరికి రూ. 70 అంటే పలమనేరుకి రూ. 70 ఫోన్‌పే చేసింది అతని ఫోన్‌కి. తర్వాత అతను టికెట్ కొనిచ్చారు. అప్పుడు అనిపించింది ఎక్కడ మన, ఎక్కడ తన. ఎవరైనా సరే అలాంటి ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అంటే మన వాళ్ళు మనల్ని నమ్మి వచ్చినప్పుడు హెల్ప్ చేయడంలో తప్పు లేదు. ఆ విషయంలో నువ్వెందుకు హెల్ప్ చేయలేదు అని కామెంట్ చేయకండి. అక్కడ నేను చేసే సిట్యుయేషన్‌లోనే ఉన్నాను. ఇంకొంచెం ఒకవేళ అలా కంపల్సరీ కట్టాలి తీసుకోవాలి అంటే నేనే ఇచ్చేసేదాన్నేమో.